వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేనున్నది మోతీనగర్లోని అవంతి నగర్ తోట నియర్ విజేత స్కూల్ దగ్గర ప్లాట్ నెంబర్ 62లో ఉన్నాను. సో అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది. సో సహస్ర ఫుడ్స్కి అయితే వచ్చేసాను. సో అమ్మగారు చాలా అంటే చాలా బాగా బొబ్బట్లు వేస్తారు. ఒకసారి నేను టేస్ట్ చేసి నేను కూడా చేసి చూపిద్దామని అయితే వచ్చేసాను. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఒకసారి అమ్మని అడిగే తెలుసుకుందాం. హలో అమ్మ. హాయ్ అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఈరోజు మీరు చేసే బొబ్బట్లు నేను తినేసి టేస్ట్ చేసి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏందో మాకు ఒకసారి చూపియండి ఈరోజు. ఖచ్చితంగా. ఒకసారి ఎన్ని రకాల బొబ్బట్లు చేస్తున్నారు? ప్రస్తుతానికి మనము 5 వెరైటీస్ పెట్టాం మేడం. నార్మల్ బొబ్బట్టు, పూర్ణము, ఒకటి వచ్చేసి కొబ్బరి బొబ్బట్టు, క్యారెట్, కోవా, గసగసాల బొబ్బట్టు. మనము ఇంకా మెయిన్ చెప్పేది ఏంటంటే మనం మైదా అసలు వాడమన్నమాట బొబ్బట్టుకి. అది రాయలసీమలో స్పెషల్గా దొరుకుతుంది. పేని రవ్వ అంటారు, ఇక్కడైతే చిరోటి రవ్వ అంటారు. సో మనం మైదా లేకుండా చేస్తాం బొబ్బట్టు. అది మైదా లేకుండా ఏ పిండితో చేస్తారు? చిరోటి రవ్వ అంటారు, చిరోటి లేదంటే పేని రవ్వ. రాయలసీమ వాళ్ళైతే ఓలిగ రవ్వ అంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి దానికి పేరు మారుతుంది అనమాట. మేమైతే ఓలిగ రవ్వ అంటాము, ఇక్కడైతే చిరోటి రవ్వ, పేని రవ్వ అంటారు. మైదా అసలు వాడమన్నమాట. అందులో మనం మైదా లేకుండా బొబ్బట్టు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా? ఇది నాది 3 years కంప్లీట్ అయిందండి. ఇది 4th year రన్నింగ్. లాస్ట్ 8th క్లోజ్ అయిపోయింది. 3 years అయిపోయి 4th year రన్నింగ్ అనమాట. ఇప్పుడు 4th year లోకి టర్న్ అయ్యాము. ఓకే. కానీ స్పెషల్గా ఇక్కడ చాలా స్పెషల్ బొబ్బట్లే. అవును. అండ్ మీరు కర్రీ పాయింట్స్ అండ్ కొన్ని ఏమంటారు మురుకులు, అవును, అవి కూడా చేస్తారు. కానీ వాటికంటే చాలా ఫేమస్ ఇక్కడ బొబ్బట్లు. అవును. నాకు క్యాటరింగ్ వాళ్ళు కూడా హోల్సేల్ గా చెప్తారనమాట. కొంతమంది ఇప్పుడు కిట్టి పార్టీస్ కి వెళ్తుంటారు. సో వాళ్ళు కొంచెం మనకి ఇక్కడ ఆర్డర్ చేసుకోవడము, బల్క్ ఆర్డర్లో రేటు కూడా మన దగ్గర రీజనబుల్ గా ఉంటుంది. అదొకటి. మైదా వాడకుండా చేస్తాం కదా, అదొకటి హైజెనిక్ గా ఉంటుందని కొంచెం నాకు క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. ఈ ముగ్గురేనా వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర 2 members నా స్టాఫ్. ఇప్పుడు వీళ్ళు ఒక దాదాపు 2 years నుంచి చేస్తున్నారు నా దగ్గర. ఏమైనా చదువుకున్నారా మీరు? బీకామ్ అండి. ఓ, మరి బీకామ్ చదివారు, ఈ బిజినెస్ లోకి ఎలా? ఇది అమ్మ నుంచి నేర్చుకున్నాను. ప్లస్ ఫుడ్ అంటే కొంచెం ప్యాషన్, ఇంకా దాని నుంచి ఇంక ఇలా వచ్చేసాను అంతే. అంతేనా? ఓకే. సో మంచిగా సార్ కూడా హెల్ప్ చేస్తారు అనుకుంటా. అవును, మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తాడు. నాకు ఏదైనా కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, ఇప్పుడు మీకు నేను రవ్వ అని చెప్పాను కదా, అది ఇక్కడ మనకి దొరకదు. అనంతపురం సైడ్ దొరుకుతుంది. అక్కడ మా బ్రదర్ పంపిస్తే నాకు ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర మా వారు తీసుకొని వస్తారు. ఎర్లీ మార్నింగ్ 5కి బస్సుకు పంపిస్తారనమాట. చిరోటి రవ్వ ఇక్కడ దొరకదు, అసలు దొరకదు ఇక్కడ. నాకు అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఫేమస్ అది. సో నాకు అక్కడ మా బ్రదర్ వాళ్ళు పంపించేస్తారనమాట. ఇక్కడ నాకు ఎర్రగడ్డకి వెళ్ళి తీసుకురావడము, తర్వాత మళ్ళీ మనకి ఇది ప్యాకింగ్ ఉంటుంది. ఇది కూడా నేను వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటా, అన్న వాళ్ళ దగ్గర నుంచి. ఇది నాకు మా ఆయన వెళ్ళి తీసుకురావాలి. మోదుగాకులు, విస్తరాకులు అంటారు. మోదుగాకు ఇంత పెద్దగా చూడలేదు నేను. మోదుగాకి అది. ఇది మనం ప్యాకింగ్ కి ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. మనం మామూలుగా ఇప్పుడు స్వీట్ షాప్ లో బొబ్బట్టికి మధ్యలో బటర్ పేపర్ ఉంటుంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీగా ఇవ్వాలి, హైజెనిక్ గా ఇవ్వాలి. అన్ని ఇప్పుడు మనం మైదా వాడకుండా ఇస్తున్నాము, అది హెల్త్ పరంగా. అలాగే మనము ఆకుల్లో కూడా మనం ఇంత చిన్నప్పుడు మనం తిన్నదే కదా ఇది, అందుకని బొబ్బట్లోన మనము బటర్ పేపర్ లేకుండా ఈ విస్తరాకు పెట్టి ఇస్తున్నాం అనమాట. ఇవి ఇక్కడ నుంచే తెలంగాణదే కదా? ఇది కూడా బ్రదర్ తోనే తెప్పించుకుంటాను అన్ని. నాకు అన్ని మా బ్రదరే పంపిస్తాడు ఊరు నుంచి. మర్చిపోయాను, సొంత ఊరు ఎక్కడ అంటే అన్ని అక్కడ నుంచి వస్తున్నాయంటే? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ అండి. ఓహో, కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ. ఓకే. సో మీరు అక్కడ ఏపీ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి మోర్ దెన్ 20 years. 20 years నుంచి ఉన్నాను. తర్వాత కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత ఇంకా బిజినెస్ స్టార్ట్ చేద్దాంలేని బిజినెస్ పెట్టేస్తాను. ఓకే. సో అదంతా ఇప్పుడు బొబ్బట్లకు కావాల్సిందంతా అక్కడ నుంచే తెప్పించుకుంటారా? మొత్తం అక్కడ నుంచే. బెల్లము ఆంధ్ర నుంచి. బెల్లం కూడా ఆంధ్ర నుంచి. బూరుగపల్లి అంటే ఇక్కడ మనకు గోపురం బెల్లం అని ఉంటుంది కదా, ముద్ద బెల్లం అని, అది కొంచెం మన పులుపు వస్తుంది అనమాట. సో అది లేకోకుండా మనము బూరుగపల్లి బెల్లం వాడతాము. ఆ బూరుగపల్లి బాగుంటుంది. కొంచెం పలక బెల్లము అంటారు అదేను. తర్వాత శనగపప్పు. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏముంటుంది? ఇది కొంచెం నాకు తెలిసింది ఏంటంటే నేను టేస్ట్ చేయడం కనుక అది కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం లైట్ గా పులుపు తగులుతుంది. మనము ఈ బెల్లం అయితే స్వీట్ గా ఉంటుంది. ప్లస్ ఇది నాకు ఎలా తెలుస్తుంది స్వీట్ అంటే, మామూలుగా ముద్ద బెల్లము మనము పాలలో వేస్తే పాలు విరుగుతాయి, పాలు వేడి చేసేటప్పుడు. ఈ బెల్లం పాలలో వేసిన పాలు విరగవు అనమాట.
ఓకే. పాలు విరగకుండా మంచిగా వస్తాయి. సో అది స్వీట్ కూడా బాగుంటుంది. ఇంకా అందుకని నేను బురుగపల్లి బెల్లంనే ప్రిఫర్ చేశాను. బాగుంటుంది. సో ఇప్పుడు బొబ్బట్టుకి సంబంధించిందంతా ఏపీ నుంచే తీసుకొస్తారు? అంతా ఏపీ నుంచే. ఇక్కడ ఏం వాడరా? లేదు, ఓన్లీ శనగపప్పు ఒకటే. ఇంకా అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదనుకొని శనగపప్పు ఒకటే ఇక్కడ వాడతా. ఇంకా మిగతాదంతా నాకు మా బ్రదర్ వాళ్ళే పంపించేస్తారు. ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఇట్లా అవైలబుల్ ఉందంటారా? చిరోటి రవ్వ లేదు, ఎందుకంటే నేనే ట్రై చేశాను. అమెజాన్లో కొందాము అని ఒకసారి ఆర్డర్ పెట్టాను. చిరోటి రవ్వ అని ఉంది అందులో నా డిస్క్రిప్షన్లో. అదేనేమో చూద్దామని ఆర్డర్ పెడితే నాకు ఇది ఉప్మా రవ్వ వచ్చింది. ఓకే, ఉప్మా రవ్వ వచ్చింది అనమాట. సో అప్పుడు నేను అనుకున్నా ఇంకా నాకు ఇక్కడ దొరకదు ఎక్కడ చిరోటి రవ్వ అని. ఇంకా నేను అన్న వాళ్ళతోనే తెప్పించుకుంటున్నాను. ఒక 5 kgs ఉన్నప్పుడే నేను చెప్తే నాకు ఒక 50 kgs బ్యాగ్ వేస్తారనమాట. ఈ అక్క వాళ్ళది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు ముగ్గురే ఈ బిజినెస్ చేస్తున్నారు అంటే మీ దగ్గర జస్ట్ ఎంప్లాయీసా లేదంటే ముగ్గురు కలిపి పెట్టారా? ఇది లేదు, ఎంప్లాయీసే మా దగ్గర, మా స్టాఫే. ఓకే. వీళ్ళు మా డిస్టిక్కే, కర్నూలు డిస్టిక్ ఆలూరు దగ్గర అనమాట వీళ్ళది. వీళ్ళని ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు వర్క్ తెలిసిన వాళ్ళని కొంచెం మనము ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత చేస్తారండి రోజుకి? ఎన్ని బొబ్బట్ల దాకా చేస్తారు? ఎంత సీజన్ బట్టి. ఇప్పుడు ఇవి కేజీస్ లాగా తీసుకుంటారా లేదంటే ఆర్డర్స్ వస్తేనే మీరు చేస్తారా? ఆర్డర్స్ వస్తేనే, మెయిన్ ఆర్డర్స్ వస్తేనే. రెగ్యులర్గా పూర్ణం బొబ్బట్ అయితే నాకు పర్ డే ఈజీగా 300 దాకా ఉంటాయి. ఈ స్పెషల్ ఉన్నాయి కదా, క్యారెట్, తర్వాత ఇది క్యారెట్ అని, కొబ్బరి, గసగసాలు, ఇవి మాత్రం ఆర్డర్ బేస్ తీసుకుంటాం అనమాట. ఇంకా మిగతా పూర్ణం అయితే మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఇదిగోండి, ఇది చూడడానికి మీకు ఉప్మా రవ్వ లాగా ఉంటుంది. చిరోటి రవ్వ. చిరోటి రవ్వ సేమ్ ఉప్మా లానే ఉంది. ఉప్మా రవ్వ లాగే ఉంటుంది. డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు. ఓకే. సో మీరు దీన్ని మళ్ళీ పట్టించక్కర్లా. దీన్ని మనం బాగా ఎందుకు బొబ్బట్టుకు నేను టైం ఎక్కువ అంటే కొంతమంది ఇప్పుడు బొబ్బట్టు కావాలి అంటారు 1, 2. ఇది ఖచ్చితంగా 3 hours నానాల పిండి. బాగా నానితేనే మనకు ఆ స్మూత్నెస్ వస్తుంది అనమాట పిండి. ఇప్పుడు మీకు ఆ రవ్వగా కనిపించదు, అందుకనే నేను 3 hours ఖచ్చితంగా నానబెడతాను పిండిని. నానేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయడం అలా ఇంకేం ఉండదు. ఓన్లీ జస్ట్ వాళ్ళు హ్యాండ్స్ తోనే చేస్తారు. ఒక 3 hours నానబెట్టిన తర్వాత మళ్ళీ మనం బొబ్బట్టు ప్రిపేర్ చేస్తాం. మనకు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒకసారి దాన్ని మర్దన చేస్తారు, అయిపోతుంది. మళ్ళీ దాన్ని కొద్దిసేపు ఉంచడం అలాంటి ఏమైనా చేస్తారా? ఇంకేం లేదు, 3 hours దానికి మినిమం 3 hours పక్కన తడిపి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఆర్డర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయి మీకు? ప్రస్తుతానికైతే మొన్న వరకు జీడిమెట్లకు పంపించాను. ఇక్కడ మల్లపేట అంటే బాచుపల్లి, నాకే కొంచెం కొత్తగా ఉంది ఏరియాస్. మళ్ళా జీడిమెట్ల దగ్గర పంపించాను, బాచుపల్లి దగ్గర. ఇటు వచ్చేసి మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంది గచ్చిబౌలి, అటు ఎల్బీ నగర్, ఉప్పలు, ఇదంతా ఉప్పల్ నుంచి కూడా వచ్చాయి. నాగోలుకి నేనే పంపలేదు, అవుటర్ అంతా కవర్ చేస్తున్నాను. సో అవుట్డోర్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇప్పటి వరకు? అవుట్డోర్స్ ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయి అవుట్డోర్స్ నుంచి? ఇవి అవుట్డోర్స్ అంటే ఇప్పుడు మనకి నైట్ పంపించి మార్నింగ్ వాళ్ళు డెలివరీ తీసుకునేపాటికైతే ఉంటాయి బొబ్బట్టు. ఇప్పుడు మనం యూఎస్ఏ అలా అనుకోండి, మనం పంపించలేము. ఎందుకంటే ఇవి మనకి అక్కడ కొరియర్లో వేస్తారనుకోండి, అక్కడ వెళ్ళడానికి 3 days పడుతుంది. దీని సెల్ఫ్ లైఫ్ 3 days మనకు. అక్కడ పోయేటప్పటికి బూజు అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మనం అప్పటి వరకు పంపలేదు. ఒకవేళ అమెరికాకి అలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంపిస్తాను, అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా దీంట్లో ఈ బొబ్బట్లో నాకు తెలిసినవి 2, ఒకటి గులాబ్ జామును, అవును, ఇంకోటి ఇదే పూర్ణం నార్మల్ బొబ్బట్టు. ఇవే తెలుసు. ఇంకా మీరు ఎన్ని రకాలు యాక్చువల్గా ఇందులో 26 varieties ఉన్నాయి. నేను దాని మీద ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాను. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ ఏంతో స్టార్ట్ చేశారు? ఫస్ట్ పూర్ణమే. ఇది అమ్మ వాళ్ళ నుంచి, ఇవన్నీ అమ్మ వాళ్ళ నుంచి నేర్చుకున్నాం కదా. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసేది పూర్ణం మన దగ్గర అక్కడ. సో ఫస్ట్ పూర్ణంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంతమంది పూర్ణం ఇష్టపడరు, తర్వాత మళ్ళీ కొబ్బరి, కొంతమంది కొబ్బరి ఇష్టపడరు. కోవా కూడా చేస్తారు. అవును, కోవా కూడా ఉంటుంది. చిన్న పిల్లలకి క్యారెట్ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు స్పెషల్ వాళ్ళు క్యారెట్ తినమంటే తినరు కదా. అవును, అప్పుడు క్యారెట్ బొబ్బట్టు పెడితే అది మైదా కూడా కాదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మేము రాయలసీమ అని చెప్పాను కదా, యాక్చువల్గా మేము అక్కడ ఓలిగా అంటారు రాయలసీమలో. ఆ టైప్ వస్తుంది మీకు భక్ష్యము. రాయలసీమ స్పెషల్ అని చెప్పాను కదా, ఓలిగా అని. ఇది అనమాట ఓలిగా అంటే ఇంత పెద్దగా వస్తుంది. దీన్ని ఓలిగా అంటారు, లేదంటే భక్ష్యము అంటారు, భక్ష్యాలు అంటారు. సో మా ఇక్కడైతే తెలంగాణలో అయితే భక్ష్యాలని అంటారు. భక్ష్యాలని అంటారు, భక్ష్యాలనే అంటారు. సో మీకు
మీకు తగ్గట్టు మంచిగా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను మా అన్న వాళ్ళ సపోర్టు ఉన్న, మా హస్బెండ్ సపోర్టు ఉన్న, మా స్టాఫ్ సపోర్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అన్న నాకు రవ్వ పంపిస్తారు, నేను ఇక్కడ పూర్ణం నేను రెడీ చేసుకుంటా, అన్నీ చేసుకుంటా. ఇక్కడ చేసేవాళ్ళు లేకపోతే కష్టం కదా, ఆర్డర్స్ మనం తీసుకోలేము. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నేను వీళ్ళకే ప్రియారిటీ, స్టాఫ్కే. ఇంకెన్ని రకాల ఫుడ్స్ ఇప్పుడు బొబ్బట్లే కాకుండా ఇంకెన్ని రకాల ఫుడ్స్ మీరు ప్రిపేర్ చేస్తారు? మనము ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, గుమ్మడి వడియాలు స్టార్ట్ చేసాము. వడియాలు కూడా పెడతాం మనము. సల్ల మిరపకాయలు ఒకటి ఉంటుంది. తర్వాత హాట్ వచ్చేసి బూందీ, వాముకార, సన్నకార పూస ఇవన్నీ చేస్తాం. మీ పేరు? మా పేరు వరలక్ష్మి అండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము 3 ఏళ్ళ నుండి చేస్తున్నామండి. ఎట్లా అనిపిస్తుంది? మాకైతే మంచిగా అనిపిస్తుంది, మా ఇంట్లో చేసినట్లే అనిపిస్తుంది. అలకకుండా. ఎన్ని వెరైటీస్ చేస్తారు మీరు రెగ్యులర్గా? రెగ్యులర్గా అంటే 5 వెరైటీలు ఉంటాయి. ఎక్కువ అంటే పూర్ణం బొబ్బట్టే ఎక్కువ చేస్తాం. అవంటే ఎవరికి చెప్తే అప్పుడు ఆర్డర్ చేసేస్తాం. అక్క మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 3 years. 3 years నుంచి చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది పని? ఇంట్లో పనిలాగే ఉంది. ఇంట్లో పని మేడం కూడా మాలాగే ఇంట్లో మనిషిలాగే కలిసిపోతాం. అవునా? తింటారా మేడం లేనప్పుడు ఏదైనా? తినండి అని రోజు అడుగుతుంది, తినండి అమ్మా. అంతే అంటారా? సో నాకు ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా మేడం ఇంకా స్టోర్స్ ఓపెన్ చేస్తా అంటున్నారు. ఒకవేళ ఛాన్స్ ఉంటే నాకు నేర్పిస్తారా మరి? నేర్పిస్తాం మేడం. మర్చిపోకండి. లేదు మా పల్లవి టీవీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ అనే కాదండి, ఈ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బొబ్బట్లు ఒక్కసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. సహస్ర ఫుడ్స్. అండ్ నేను మీకు కాంటాక్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్కి. అండ్ మీకు ఒకవేళ అక్క దగ్గర నేర్చుకోవాలి అన్నా కూడా నేర్పిస్తారా అక్క? నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు అంటున్నారు. అండ్ అట్లనే హైదరాబాద్ ఏరియాలో ఎవరెవరైతే ఉంటున్నారో ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా బొబ్బట్లు కావాలి అనుకుంటే అక్క కొరియర్లో కానీ లేదంటే మీరు తీసుకున్నా పర్వాలేదు. అండ్ 1 day బిఫోర్ చెప్తే అక్క రెడీ చేసి ఉంచుతారు. మీకు వేడి వేడి బొబ్బట్లు రెడీ టు పార్సల్ అన్నట్టు ఉంటుంది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఇప్పుడే 2 కస్టమర్స్ వచ్చారు, ఒకసారి వారి మాటల్లోనే విందాం. హలో మ్యామ్. హలో. ఎక్కడ నుంచి? మేము ఇక్కడ ఈ కాలనీలోనే ఉంటాం. ఓకే. సో ఎప్పుడన్నా టేస్ట్ చేశారా ఇక్కడ బొబ్బట్లు? చాలా సార్లు. అంటే ఇక మాకు లైవ్ గా చేసిస్తుంది అమ్మాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంతకంటే ఇప్పుడు కావాలంటే బయటికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, ఆర్డర్ పెట్టుకోవాలి, ఇలా ఉంటుంది. కానీ లక్కీగా మా కాలనీలోనే ఉంది కాబట్టి హాయిగా ఎప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో తీసుకొచ్చేసరికి అన్న ఒక టెన్షన్ ఉంటుంది. బయట వాళ్ళు ఏం వాడతారో తెలియదు. ఇక్కడైతే శుద్ధంగా నెయ్యి వేస్తారు మా ముందే. అంటే ఏదైనా హైజెనిక్ గా చేస్తున్నారు. అందుకు అప్పటికప్పుడు పైగా షుగర్ కూడా యూజ్ చేయట్లేదు కదా, షుగర్ కూడా యూజ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మీరు ఎన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి వచ్చారు? మేము హరే కృష్ణ గ్రూప్ నుంచి ఒక సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక 50 ఇద్దామని వచ్చాను. 50 తీసుకుంటే మా గ్రూప్ వాళ్ళు అంతా తీసుకున్నాం. పైగా ఎందుకు అంటే తను చేయటం కూడా ఒక ఆధ్యాత్మికంగా, అంటే చక్కగా పొద్దున్నే హరే కృష్ణ మంత్రం చెప్పుకొని చేసుకొని అలా స్టార్ట్ చేస్తారు. అది మేము కనెక్ట్ అయ్యాం చక్కగా. ఎందుకంటే ఫుడ్ ఎలా అంటే అలా చేస్తారు. ఇప్పుడు మాకు అది ఒకటి ఉంటుంది, అంటే వంట చేసే వాళ్ళు కూడా మంచి భావాలతో ఉండాలి అని అనుకుంటాం కదా, అలా తను ఇక్కడ అలా అదొకటి మాకు బాగా. సో మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు ఇక్కడ. రెగ్యులర్ అయ్యాము. ఓకే. అదే ఎల్లుండి కోసం అని ఇద్దాము. ఇంకా వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర, క్యారెట్ అని అవన్నీ ఉన్నాయి. మీకు ఏది ఎక్కువ ఇష్టం దాంట్లో? నాకు క్యారెట్ నచ్చింది. ఇంకా అంటే పల్లీలది. పల్లీలది అంటే పూర్ణం అంటే కావాలి తింటూ ఉన్నాం. ఇక ఇది కొత్తగా ఉంది, ప్లస్ టేస్ట్ బాగుంది, హెల్దీ. ఫస్ట్ మెయిన్ అది చూస్తాం కదా. అవును. సో క్యారెట్ చిన్న పిల్లలకి తినిపించినా వారికి కూడా హెల్దీగా ఉంటారు, హైజీనిక్ ఉంటుంది. పల్లీలు ఒకటి బాగా చాలా బాగా చేస్తుంది. ఓకే. సో ఒక్క మాటలో చెప్పాలంటే సహస్ర ఫుడ్స్ గురించి ఏం చెప్తారు? ఒకే మాటలో చాలా బాగుంటుంది. అంటే
బాగుంటుంది టేస్ట్గా. అంటే ఒకసారి ఒక మాటలో చెప్పంటే ఒకసారి తింటే మళ్ళీ వదలం. ఏదో అంటారు కదా, వింటే భారతమే వినాలి అలా అంటారు కదా, అలాగా తింటే ఈ పల్లీలు ఇవి తింటే పూర్ణం తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అందుకని అదొక్క మాటలో అంటే అదే. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటామండి, పక్క సందులో. ఇదే కాలనీ? ఇదే కాలనీలోనే ఉంటాం. సో ఎప్పుడైనా టేస్ట్ చేశారా బొబ్బట్లు? 3 times చేయించుకున్నాను కూడా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏది ఏ అంటే ఇప్పుడు చాలా రకాల 5 varieties ఉన్నాయి. అంటే ఇది శనగపప్పు తోటి టేస్ట్ చేసాం, బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకు పూర్ణాలు కూడా టేస్ట్ చేసాం, అవి చాలా బాగున్నాయి. అవును. ఇప్పుడు క్యారెట్ తో చేస్తున్నారు కదా, అవి కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఏదైనా ఆర్డర్స్ ఇచ్చారా ఈ 3 times లో? అంటే ఫ్యామిలీ కోసం? మా చుట్టాలకు ఒకసారి చెప్పాను, వాళ్ళు చేయించుకున్నారు. మొన్న ఇది మహిళల దినోత్సవం ఉంది కదా, ఆ రోజు కూడా 30 దాకా చేయించాను. చాలా బాగున్నాయి అన్నారు ఆ రోజు. ఓహో, నైస్. సో బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్నట్టు. అండ్ మీకు బొబ్బట్లో ఏ ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు పూర్ణం అంటేనే ఇష్టము. ఈసారి పల్లీలో చేయించుకున్నాం అనుకుంటున్నా. ఓకే. పూర్ణం రెగ్యులర్ గా మనం ఎక్కడైనా చూస్తుంటాము, కానీ ఒక్కసారి క్యారెట్ ట్రై చేయండి. క్యారెట్ పల్లి 2 ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయండి, చాలా బాగున్నాయి నిజంగా. నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను. నేను తినలేదు, మీరు చెప్తుంటే నేను వింటున్నా. నిజంగా చాలా బాగున్నాయి, ఒకసారి టేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి వచ్చారు? ఇప్పుడు రేపు అదే ఉగాదికి ఇవి పూర్ణాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం లేదు కదా ఆర్డర్ ఇచ్చేకి. సో ఉగాదికి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి. అదే ఇప్పుడు ఇద్దామని, రేపు చేస్తాను పూర్ణాలు అంది. సరే ఉగాదికి ఇద్దాంలే అనుకుంటున్నాను. బాగున్నాయి, చాలా బాగుంటుంది. ఓకే. సో ఒక్క మాటలో చెప్పాలంటే సహస్ర ఫుడ్స్ గురించి ఏం చెప్తారు? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. సో ఉగాది వస్తుంది, ఆ ఉగాదికి ఏదైనా స్పెషల్గా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఒకసారి అడుగుదాం. మేడం, ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ఏమైనా ఆఫర్స్ పెడుతున్నారా? ఉగాదికి ఆఫర్స్ ఉందండి, తెలుగు సంవత్సరం కదా, అందుకని ఆఫర్ పెట్టాను. మనము మామూలుగా పూర్ణం బొబ్బట్టు 20 రూపీస్ కదండి, అది మనము 10 రూపీస్కే ఇస్తున్నాము. స్పెషల్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి 15 రూపీస్కి ఈచ్ వన్ ఇస్తున్నాను. అది కూడా మినిమం 20 అబవ్ ఆర్డర్ పెట్టాలి. తర్వాత మళ్ళీ పోర్టర్ అలా బుక్ చేసుకుంటే వాళ్ళే ఛార్జ్ పే చేసుకోవాలి. మనం ఓన్లీ బొబ్బట్టు మాత్రం రేటు తగ్గించి ఇచ్చేస్తాము. ఇది కూడా ఆర్డర్ మనము 27 నైట్ వరకు తీసుకుంటాం అనమాట. నైట్ వరకు తీసుకొని ఆర్డర్స్ క్లోజ్ చేస్తాము. ఎవరికైనా కావాలి అంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు మీరు. అమ్మ, మీ అడ్రస్ చెప్పండి కరెక్ట్, అండ్ మీ నెంబర్స్ మా సబ్స్క్రైబర్స్కి చెప్తారా ఒకసారి? ఓకేనండి. ఇది నియర్ బై మోతీనగర్ మేడం. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ విజేత హై స్కూల్, ఫ్లాట్ నెంబర్ 62. ఎవరికైనా ఇంకా కావాల్సి వస్తే విజేత స్కూల్ దగ్గరకు వచ్చి నేను నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసిన నేను అడ్రస్ గైడ్ చేస్తాను అనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9542329549. సో విన్నారు కదా, అడ్రస్ చెప్పారు కదా. సో ఈ అడ్రస్ని ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు కావాలి అనుకుంటే ఏదైనా ఈవెంట్స్ ఫంక్షన్స్ గిట్లా ఉంటే బొబ్బట్లు కావాలి అనుకుంటే మీరు 1 day బిఫోర్ చెప్తే ఎన్ని అంటే అన్ని బొబ్బట్లు, ఏ రెసిపీ అంటే ఆ రెసిపీ రెడీ చేసి ఉంచుతారు. చాలా అంటే చాలా బాగున్నాయండి, నిజంగా చెప్తున్నాను. అండ్ అవుట్డోర్స్ కూడా కావాలి అనుకుంటే మేబీ అంటే US UK లాంటివి కాకుండా మీకు దగ్గరలో హైదరాబాద్ నియర్లీ ఏ విలేజెస్కి కావాలన్నా కూడా డెలివర్ చేస్తారు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా థ్యాంక్ యూ అమ్మ, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మా పల్లవి టీవీ సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తున్నాను, ఒక్కసారి ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి. అండ్ ఇది ఇవాళ మంచి వీడియో. ఈరోజు కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.